అది 18వ శతాబ్దం. జడ్జ్ మహాదేవ్ రానడే రైలులో ప్రయాణిస్తూ ఉన్నాడు. అదే బోగిలో ఒక ఇంగ్లీష్ వ్యక్తి ఉన్నాడు. అతడి పక్కనే రానడే నంబరు వచ్చింది. ఇంగ్లీష్ వ్యక్తి రానడేను, ఇక్కడ కూర్చోడానికి ఎందుకొచ్చావు? మీ భారతీయులకు ఇక్కడ కాదు, వేరే బోగీలు ఉన్నాయి, ఇప్పుడే దిగి వెళ్ళు అన్నాడు. రానడే అక్కడ నుండి కదిలి తన వస్తువులతో దిగి వెళ్ళిపోతున్నాడు. చూసిన వారంతా ఒక జడ్జికి దక్కవలసిన గౌరవం ఇదా అని బాధపడ్డారు. రానడేను మీరు దిగవలసిన స్టేషన్ ఇదేనా అని అడుగుతూ ఉండగా రానడే లేదు, ఇక్కడ్నుండి వేరే బోగీకి వెళ్ళాలి అంటూ ఇంగ్లీష్ వ్యక్తికి ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా దిగి వెళ్ళిపోయాడు. అక్కడున్న వారంతా ఆయనకు సీటు ఏర్పాటు చేయడంలో సహాయపడుతున్నారు. ప్రజలంతా రానాడేకు ఇస్తూ ఉన్న మర్యాద చూసి ఇంగ్లీష్ వ్యక్తి ఇతడెవరు అని తన వద్దనున్న వారిని అడిగాడు. ఆయన జడ్జి మహాదేవ్ రానాడే అని చెప్పారు. ఇంగ్లీష్ వ్యక్తి ఆశ్చర్యపోయి లేచి వెళ్ళి, మీరు జడ్జి అని నాకు తెలిసినట్లయితే నేను మిమ్మల్ని ఎంతో గనపరిచేవాడను అన్నాడు. రానాడే చిరునవ్వుతో జవాబిచ్చాడు, సహోదరుడా, నీవు పదవిని గౌరవిస్తున్నావు, కాని మనిషిని గౌరవించాలి. నేను న్యాయస్థానంలో జడ్జిని. బయటికి వచ్చిన తర్వాత నేను కూడా సామాన్యమైన మనిషిని. ఒకవేళ మా భారతీయులను అవమానించడం అంతగా సంతోషం కలిగించేదైతే నేను కూడా భారతీయుడినే కదా అన్నాడు. ఆంగ్లేయుడు చాలా సిగ్గుపడ్డాడు. తిరిగి మాట్లాడలేకపోయాడు. ఒకరి యందొకరు ప్రేమానురాగాలు కలిగి ఉండాలని, ఇతరులను గౌరవించడంలో మనం సంతోషించాలని బైబిల్ తెలియచేస్తుంది. మరి ఈ రోజు నుండి మనం కూడా పదవి హోదాను బట్టి కాక మనిషిని మనిషిగా గౌరవిద్దామా?